హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వ్యూమా లెర్నింగ్స్. ఈ చిన్న వీడియో నుంచి మీకు డిఎస్సి గురించి, టెట్ గురించి, మార్క్స్ నార్మలైజేషన్ గురించి, పేమెంట్ రీఫండ్ గురించి మీకు చెప్పాలి అని చిన్న వీడియో చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి, అలాగే మీరు షేర్ చేయండి. అందువల్ల మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది. డిఎస్సి వాయిదా పడినట్లేనా అని అందరూ అంటున్నారు. అది ఎలా తెలుస్తుంది అని మేము ఇక్కడ తెలుసుకోవచ్చు. చూడండి, ఏపీ డిఎస్సి సైట్లో మీరు చూసినట్లయితే ఇక్కడ స్క్రోల్ బార్లో స్క్రోల్ అవుతుంది. అలాగే మెయిన్ నోటిఫికేషన్లో కూడా డిస్ప్లే చేస్తున్నారు. ఇక్కడ ఆల్ డిఎస్సి క్యాండిడేట్స్ మే నోట్ దట్ ద రివైజ్డ్ షెడ్యూల్ విల్ బీ అనౌన్స్డ్ అండ్ ఆప్షన్స్ ఫర్ సెంటర్స్ విల్ బీ ఎనేబుల్డ్ ఆఫ్టర్ క్లియరెన్స్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్ అని ఈ వెబ్సైట్లో ఇక్కడ డిస్ప్లే చేశారు కదండి. ఇది ఎందుకు ఇలా జరిగింది అంటే డ్యూ టు ఎలక్షన్స్ వల్ల మనకు పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నారు. ఓకే, టెట్ రిజల్ట్స్ అనేది మీకు ఎందుకు డిలే అవుతుంది అనేది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ మాకు ప్రొవైడ్ చేశారు. క్యాండిడేట్స్ మే నోట్ దట్ ద టెట్ రిజల్ట్స్ విల్ బీ అనౌన్స్డ్ ఆఫ్టర్ క్లారిఫికేషన్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే మనకు డిక్లేర్ చేయమని చెప్తారో అప్పుడు మాత్రమే మనకు టెట్ రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారు. అలాగే డిఎస్సి ఎగ్జామ్ షెడ్యూల్ కూడా మనకు టెట్ రిజల్ట్స్ తర్వాతనే డిఎస్సి షెడ్యూల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు టెట్ మార్క్స్ ఎలా వచ్చాయి, ఎలా వస్తాయో అని కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు దాని గురించి భయపడుతూనే ఉంటారు. మనము చూసినట్లయితే manabadi.co.inలో మనకు ఇక్కడ ఇచ్చారు చూడండి. మాకు టోటల్గా 79 మార్క్స్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అంటే 3 పేపర్స్ కలిపి 79 మార్క్స్ మీకు యాడ్ అవుతాయి. అది ఎలా యాడ్ అవుతాయి అంటే ఇక్కడ స్కోర్ యాడెడ్ అని, చేంజెస్ ఇన్ క్వశ్చన్ అని, 2 టైప్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి పేపర్ 1లో, పేపర్ 2లో, పేపర్ 3లో ఇలా వచ్చాయి. అందుకని టోటల్గా 79 మార్క్స్ యాడ్ అవుతాయి. ఓకే, ఎవరు భయపడనవసరం లేదు. ఓకే, మీరు మీ గమ్యాన్ని రీచ్ అయ్యేదాకా ఎక్కడా ఆగొద్దండి. ఓకే, బిఎడ్ క్యాండిడేట్స్ వాళ్ళు కూడా ఎస్జిటికు అప్లై చేశారు కదండి. అప్లై చేసుకోవచ్చు అని ఇంతకుముందు చెప్పారు మనకు. కానీ ఎస్జిటికు అనర్హులు అని హైకోర్టు చెప్పడం జరిగింది. అందుకనే అప్లై చేసిన వాళ్ళకందరికీ అమౌంట్ అనేది రీఫండ్ చేశారు. ఏదైతే రీసెంట్ బ్యాంక్ అకౌంట్ అనేది ఆధార్ కార్డుకు లింక్ అయి ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్కు మనకు రీఫండ్ చేయడం జరిగింది. మీరు అకౌంట్లో మీ డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోండి, మీకు అమౌంట్ పడిందో లేదో చూసుకోండి. అది రీఫండ్ చేసిన విధంగానే డిఎస్సి ఎస్జిటికు అప్లై చేసిన వాళ్ళకు కూడా రీఫండ్ చేస్తారు త్వరలో. ఓకే, అది అప్లై చేసినది నేను ఒకటి మీకు స్క్రీన్ షాట్ షేర్ చేశాను చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా మాకు మెసేజ్ కూడా వస్తుంది. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టెట్ గురించి కానీ, డిఎస్సి గురించి కానీ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా మా వ్యూమా లెర్నింగ్స్లో మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ స్మైలింగ్. స్మైల్ గివ్స్ us positive energy. Thank you from వ్యూమా లెర్నింగ్స్. Thank you.